హలో అండి, నేను డాక్టర్ రమణరాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు తరచుగా ఎక్కువ మంది దగ్గర వినేటటువంటి పదం ఏంటంటే డిటాక్సిఫికేషన్ చేసుకోవడం అని. డిటాక్సిఫికేషన్ అంటే శరీరాన్ని శుద్ధి చేయటం. ఇది మనం ఆయుర్వేదంలో శోధన చికిత్స అంటాం. శరీరాన్ని శుద్ధి చేసేటువంటి చికిత్స. ఆ శోధన చికిత్సలో మెయిన్ పంచకర్మ ట్రీట్మెంట్ అని మనం ఎక్కువ మంది నోట వచ్చేటువంటి మాట. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అంటేనే మనము శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేసుకోవటం. మరి ఈ శరీరాన్ని ఎందుకు డిటాక్సిఫికేషన్ తీసుకోవాలంటే ప్రస్తుతం మనం తీసుకునేటటువంటి ఆహారం, తాగేటటువంటి నీరు, పీల్చేటటువంటి గాలి అన్నీ కూడా విషపూరితమైనవే. మరి మనం తీసుకునే ఈ 3 రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అవి వాటర్లో కరిగేటి, అదేవిధంగా ఫ్యాటులో కరిగేటి, ఎయిర్లో కరిగేటి. మనం ఎయిర్ సాల్యుబుల్ టాక్సిన్స్ అనేటి కొంతవరకు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, అదేవిధంగా యోగాలో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కొంతవరకు మనకు క్లియర్ అవుతుంది. అదే మనం వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ అయితే కనుక కొంత స్వెట్ ద్వారా కూడా వెళ్తుంది. కానీ మనకు ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ అనేటి బయటికి వెళ్ళటానికి మన శరీరంలో ఒక ప్రత్యేకమైన మార్గం సరైంది లేదు. మెయిన్గా ఈ డీటాక్సిఫికేషన్ అంటేనే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ను మనకు బయటికి పంపించేదానికి మనం చేసేటటువంటి ట్రీట్మెంటే ఈ డిటాక్సిఫికేషన్ లేదా పంచకర్మ ట్రీట్మెంట్ అనేది. మనం ఎక్కువ వ్యాధులు కూడా ఈ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ ద్వారానే మనకు వస్తాయి. మరి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మనం శరీరం నుంచి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ అయినటువంటి ఫ్రీ రాడికల్స్ అని ఇప్పుడు మనం అంటుంటాం, వీటిని అన్నిటిని బయటికి పంపించి మనం శరీరాన్ని శుద్ధి చేయవచ్చు. మరి ఈ పంచకర్మల్లో ముఖ్యంగా వమనం, విరేచనం, డికాషన్ ఎనిమా, ఆయిల్ ఎనిమా, నస్యకర్మ అని ముఖ్యంగా మనకు 5 రకాలు ఉంటాయి. వీటినే పంచకర్మలు అంటాం. పంచ అంటే 5 అని, కర్మలు అంటే ప్రొసీజర్స్ అంటాం. వీటిల్లో ఒక్కొక్క దానికి చేస్తారు. ఇప్పుడు సపోజ్ వమనం, దీన్నే మనం మెడికేటెడ్ ఎమెసిస్ అంటాం. ఈ వమన కర్మ అంటే ఏంటంటే మన శరీరంలో కఫదోషానికి సంబంధించినటువంటి వ్యాధుల్లో ఈ వమనం చేస్తాం. కఫదోషానికి సంబంధించినటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజాల్వ్ అయి మన కడుపుకు చేరడం, స్టమక్లో చేరడం జరుగుతుంది. వాటిని మనం కొన్ని మెడిసిన్స్ ఇచ్చి నోటి ద్వారా ఆ టాక్సిన్స్ను బయటికి పంపిస్తే అది వమన కర్మ అంటాం. రెండవది విరేచన కర్మ. ఇది పిత్తదోషానికి సంబంధించినటువంటి వ్యాధుల్లో చేస్తారు. ఈ పిత్తం ఇంబ్యాలెన్స్ వల్ల ఏవైతే వస్తున్నాయో ఆ వ్యాధులకు సంబంధించినటువంటి ఆ వ్యాధులను కలుగజేసేటువంటి టాక్సిన్స్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ కొన్ని మందుల ద్వారా స్టమక్ వరకు, అమాశయం వరకు వాటిని రప్పించి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాటిని మలద్వారం ద్వారా బయటికి పంపిస్తే దాన్ని విరేచన కర్మ అంటాం. మూడవది కషాయ వస్తి అంటాం, అంటే డికాషన్ ఎనిమా అంటాం. ఈ డికాషన్ ఎనిమా అంటే కొన్ని రకాల హెర్బల్ డికాషన్స్ అనేటి మనం మలద్వారం ద్వారా ఎనిమాలాగా లోపలికి ఇవ్వటం వల్ల కొన్ని రకాల టాక్సిన్స్ను బయటికి పంపిస్తాం. దాన్ని మనం కషాయ వస్తి అంటాం. నెక్స్ట్ 4వది మనం ఆయిల్ ఎనిమా అంటాం. దాన్నే మనం అనువాసన వస్తి అంటాం. కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్తో చేసినటువంటి ఆయిల్స్ను మనం మలద్వారం ద్వారా ఎనిమాలాగా ఇచ్చి కొన్ని రకాల టాక్సిన్స్ను బయటికి పంపిస్తే అది మనం అనువాసన వస్తి అంటాం. ఇంతకుముందు చెప్పినటువంటి డికాషన్ ఎనిమా కానీ, ఆయిల్ ఎనిమా కానీ ఇవి వాతదోషం ప్రకోపం, వాతదోషం యొక్క ఇంబ్యాలెన్స్లో వచ్చేటటువంటి నరాలకు సంబంధించి, జాయింట్ పెయిన్స్ సంబంధించిన వ్యాధుల్లో ఇది ఎక్కువ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చివరి 5వది నస్యకర్మ అంటాం. ఈ నస్యకర్మ అనేది ముఖ్యంగా మనకు తలకు సంబంధించినటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా సైనస్ కానీ, మైగ్రేన్ కానీ మనం చూస్తుంటాం. సైనస్, మైగ్రేను, నెక్స్ట్ ఇంకా చాలామందికి ఫిట్స్ రావటం, నెక్స్ట్ ఇంకా తలనొప్పి ఉండటం, నిద్ర లేకపోవటం, వీటన్నిటిలో నస్యకర్మ చేస్తారు. వమన కర్మ దేంట్లో చేస్తారు? సోరియాసిస్లో చేస్తారు, సైనస్లో చేస్తారు, ఆస్తమాలో చేస్తారు, ఇంకా కఫదోషానికి సంబంధించిన వ్యాధుల్లో చేస్తారు. నెక్స్ట్ విరేచనం దేంట్లో చేస్తారు? లివర్కి సంబంధించిన వ్యాధుల్లో, ఇంకా స్కిన్కి సంబంధించిన వ్యాధుల్లో, పెరాలిసిస్లో చేస్తారు, బ్రెయిన్కు సంబంధించిన కొన్ని వ్యాధుల్లో కూడా చేస్తారు. అదే మనం ఇంతకుముందు చెప్పినాం ఎనిమా దేంట్లో చేస్తారు? వస్తికర్మ అంటే మనం జాయింట్ పెయిన్స్, పెరాలిసిస్, పార్కిన్సన్స్ ఇలా నరాలకు సంబంధించి, కండరాలకు సంబంధించి, జాయింట్కు సంబంధించిన అన్ని వ్యాధుల్లో చేస్తారు. ఇదే మనం డిటాక్సిఫికేషన్ అంటే.
వీటితో పాటు కొన్ని ఇంకా వీటికి ఉపకర్మాలను ఉంటాయి. అవి మనం అవసరాన్ని బట్టి బాడీ మసాజ్ ఉంటుంది, స్టీమ్ ఉంటుంది. ఇంకా మనకు శరీరం బాగా గ్లోగా ఉండాలంటే నవరా అని ఒక నవరా రైస్ అని ఉంటుంది, వాటిని ఉడకబెట్టి మొత్తం శరీరం మొత్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొడికిడి అని ఇలా రకరకాల మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా డిటాక్సిఫికేషన్ కోసం మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఈ మధ్య చాలామంది సాఫ్ట్వేర్స్ కానీ చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ ఈ డిటాక్సిఫికేషన్ అని మన దగ్గరికి వచ్చి ఈ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, క్యాన్సరస్ సంబంధించి ఇలా ఏవైనా సరే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా వీటిని అన్నిటిని కూడా మనం పూర్తిగా నివారించి వ్యాధిని పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఈ పంచకర్మ ట్రీట్మెంట్, డిటాక్సిఫికేషన్ థెరపీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.